సో మొత్తానికి వెన్నులో వణుకు పుట్టించే చలిలో సైతం భూపాలపల్లి సెగ్మెంట్ రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కుతున్నాయి. ఇక గుడి రాజకీయాలు స్టార్ట్ చేసింది మీరంటూ ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో పాటు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇక ఇప్పటికే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి అధికారులు కూడా రావడం జరిగింది. సో వాళ్ళు కూడా అక్కడి నుంచి వెనుదిరగడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. మొత్తానికి గుడి రాజకీయాలు ఎక్కువగా నడుస్తున్నటువంటి నేపథ్యంలో రాజకీయాలను ప్రెస్ మీట్లు పెట్టి స్టార్ట్ చేసింది మీరే అని చెప్పేసి అక్కడ అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అంటున్నారు. సో మొత్తానికి ఈరోజు అధికారులు కూడా రావడం జరిగింది. మీకు ఏమైనా నోటీసులు ఇట్లా ఇవ్వడం జరిగిందా? దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతూ ఉంది? సమీర్ గారు రాజకీయాలు మొదలుపెట్టింది ఆయన ఏం చెప్తుండు. ఏదైనా ఇప్పుడు ఎంతసేపు చెప్పేది ప్రభుత్వ ధనంతో కట్టిండ్రు, లేకపోతే ఇది ప్రభుత్వ స్థలంలో కట్టిండ్రు, ప్రభుత్వ నిధులతో కట్టిండ్రు, లేకపోతే వాళ్ళు గుడి నేను ఒక్కనే కట్టినా నేను ఎప్పుడు చెప్పలే. ఇది గుడి ప్రజలందరిది, అందరి సహకారంతో నిర్మించింది. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఆలయంగా ఉండాలనే ఉద్దేశంతో నిర్మించినటువంటి ఆలయాన్ని టేక్ ఓవర్ చేస్తానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా నా దృష్టికి వచ్చిన మరుక్షణమే అధికారులకు ఫోన్ చేసి అడిగినాము. అడిగితే వాళ్ళు మేమేం రావట్లేదు, వస్తలేమని చెప్పిండ్రు. కానీ వాళ్ళు అంతర్గతంగా వస్తున్నారని తెలిస్తేనే ఆ రోజు వచ్చినాం. కానీ ఆ రోజు వాళ్ళు రాలేదు. ఆ రోజు చెప్పినాం గుడి ఇంకా అసంతృప్తిగా ఉన్నది, పనులు జరుగుతున్నాయి. ఆ శిల్పి సంక్రాంతి తర్వాత వస్తా అన్నాడు. పూర్తి పనులైన తర్వాత మేమే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇస్తే తిరుపతిలో జరిగేటువంటి పద్ధతుల్లో ఇక్కడ మరి ఆలయంలో పూజా కార్యక్రమాలు జరిగితే ఒక విశ్వాసం ఉంటుంది అనే ఉద్దేశంతో తిరుమల తిరుపతికి ఇస్తే బాగుంటుందని చెప్పినాం. లేదు ఆలయానికి దేవస్థానం ఎండోమెంట్కి ఇవ్వాలంటే కూడా ఇస్తాము, కానీ పనులు పూర్తయిన తర్వాత మేమే హ్యాండ్ ఓవర్ చేస్తామని తెలిసిన మరుక్షణమే ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్కు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ హైదరాబాద్లో కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. పనులు జరుగుతున్నాయి, పనులు పూర్తయిన తర్వాత మేమే ఇస్తాము, ఇది నా గుడి కాదు, లేకపోతే నేను దీనికేమి నాకు ఒక భక్తుడిగా నేను చేసేటువంటి ఆలోచనతో ఇక్కడ ఆలయం నిర్మించాలనే ఉద్దేశంతో నిర్మించినాం. మరి అదే సందర్భంలో ఆలయం నిర్మిస్తుంటే నేను ఎలక్షన్లో ఓడిపోగానే అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇది ప్రభుత్వ స్థలంలో కట్టిల్లు, దీనికి ఎలక్షన్ నోటీస్ ఇప్పించింది ఎవరు, పనులు ఆపించింది ఎవరు, పనులు జరగకుండా చూసింది ఎవరు, హైకోర్టుని ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఒక మంచి సంకల్పంతో గుడి నిర్మాణం చేసినాం. ఆ గుడి ఎవరు కూడా ఎంత పెద్ద ఏదైనా కానీ ఈరోజు భువనగిరి దగ్గర పెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టిండ్రు. అది ఒక వ్యక్తి కట్టింది కాదు, చాలామంది డోనర్స్ ఇస్తేనే గుడి అంత పెద్ద ఆలయం నిర్మించింది. ఎక్కడైనా భగవంతుని మీద విశ్వాసం ఉండేటువంటి ప్రతి భక్తుడు తోసినటువంటి సాయం చేస్తేనే, అది అందరి భాగస్వామ్యం ఉంటేనే గుడికి ఆ రకమైనటువంటి ఒక ప్రాచుర్యత అది వస్తుందని ఉద్దేశం. ఈనాడు కాదు, రాజుల కాలం నుంచి కూడా అదే పద్ధతిలో జరుగుతున్నది. ఈరోజు ఆ ఉద్దేశంతో నేనే కట్టిన గుడి, నా గుడి అని నేను చెప్పలేదు. ఇంకా దానికి జరగాల్సినటువంటి పనులు ఉన్నాయి. ఈరోజు చాలామంది ఆర్థిక సహకారాన్ని నిర్మాణం సందర్భంగా చేసిన వాళ్ళ యొక్క లిస్టు కూడా ఎగ్జిక్యూట్ చేయాలి, వాళ్ళ పేర్లు కూడా పెట్టాల్సింది ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి. కూడా ఒక లిస్ట్ ఉంది, 2-3 కోట్లకు సంబంధించినటువంటి చందాలు ఉన్నాయి, ప్రజల ఆస్తి. సమీర్ గారు ఈరోజు అందులో వచ్చిన ప్రతి పైసా నేను దాన్ని టచ్ కూడా చేయలేదు. ఈరోజు ఆయన పక్షాన నాతోటి చివరి వరకు ఉండి ఈరోజు పార్టీ మారినటువంటి వ్యక్తే ఆయనకే ఆర్థికపరమైనటువంటి డబ్బుల వసూలు ఇచ్చినటువంటి ప్రతిదీ ఆయనకు అప్పచెప్పినాం, ఆయన ద్వారానే ఖర్చు పెట్టించినాం. ఇది ఆయన దగ్గర ఉందంటే ఏం చెప్తున్నాం, ఇది అందరి సహకారంతో కట్టినటువంటి ఆలయం, ఇది ఏదో మామూలు ఆలయం కాదు, శిలతో కట్టినటువంటి ఆలయం. అదే సందర్భంలో మేము ఆలయ ట్రస్ట్ నిర్మాణం రిజిస్ట్రేషన్ కూడా ఏదో నా కుటుంబ సభ్యులు అందరు భూపాలపల్లిలో ఉండేటువంటి అన్ని వర్గాలను కలిపి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసినాం. ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆలయ పనులు మొదలుపెట్టినాం. కాబట్టి ఈరోజు ఆయన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పక్కకుండి అక్కడ నిత్యం నేను రావడం ఆయనకి ఇష్టం లేకపోతే ఉంటుంది. కానీ అది ఏది ఏమైనా రోజు వచ్చిన ప్రతిసారి భూపాలపల్లికి వచ్చిన ప్రతిసారి ఆలయానికి పోతా, ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటా, ఆలయంలో సేవా కార్యక్రమంలో పాల్పంచుకుంటా, ఆలయానికి పూర్తి రకాలుగా దానికి చేయాల్సినటువంటి ప్రతి కార్యక్రమం చేస్తాను. కాబట్టి ఈ యొక్క గుడి మీద అంటే పరిపాలన ఎప్పుడైనా పాలకుడి యొక్క దృష్టి ఎలా ఉండాలి, ఒక నాయకుడిని దృష్టి ఎలా ఉండాలంటే ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు ఉండాలి. ఎన్నికలైన మరుక్షణం అందరికీ ప్రజాప్రతినిధి అనే ఒక భావన ఉండాలి. కానీ ఈరోజు టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద మరి ఈరోజు ఏ రకంగా పార్టీలు మారడానికి, పార్టీలు మార్పియడానికి, కేసులు పెట్టియడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో చూస్తున్నాం. ఏది ఏమైనా నేను ప్రజా జీవితంలో చాలాసార్లు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఓడిపోయినా
గెలిచినప్పుడు ఎగిరిపడలే, ఓడిపోతే దిగులు పడలే, గెలిచినా ఓడినా ఒకే పద్ధతిలో ఉంటాం. ఈరోజు ఆలయానికి సంబంధించింది కూడా మళ్ళొకసారి చెప్తున్నాం, ఆలయం పనులు పూర్తయిన తర్వాత మన అందరం కూడా దేవుని యొక్క కార్యక్రమం ఎక్కడ సేవా కార్యక్రమాలు బాగైతే అనుకుంటే ఆ పద్ధతి చేద్దాం. ఈరోజు ఇంత ఆతృత ఎందుకంటే భూపాలపల్లిలో అనేక ఆలయాలు ఉన్నాయి. రామాలయం ఉంది, ఇటు పక్కనే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది, అటు పక్కనే అయ్యప్ప స్వామి ఆలయం ఉంది, అటు పక్కనే మరి సత్యసాయిబాబా టెంపుల్ ఉంది. ఇంకా చాలా ఆలయాలు ఉన్నాయి ఇక్కడ ఈ యొక్క టౌన్లో. మరి అన్ని ఆలయాలు లేనటువంటి ఆతృత, ఆ ప్రభుత్వం ఎండోమెంట్ తీసుకోవాలనే ఆతృత కేవలం ఈ యొక్క ఆలయానికి ఎందుకు? ఇవే కాదు, ఇంకా చాలా ఆలయాలు జిల్లా నియోజకవర్గంలో ఉన్నాయి. ఈరోజు చాలా ఆలయాలకు మరి ప్రభుత్వ ఆధీనంలో కాకుండా ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో నడుస్తున్నాయి. కాబట్టి ట్రస్ట్ల ఆధీనంలో జరుగుతున్నాయి. దీని యొక్క ఇంట్రెస్ట్ ఏంటంటే ఇక్కడ దీన్ని ఎట్లయినా తొందరగా తీసుకోవాలి అనేటువంటి, మీరు భూపాలపల్లి పట్టణంలో ఉన్నారు, ఎంత కమిట్మెంట్ తోటి ఒక మరి పద్ధతి ప్రకారం చేసినాం, దాని ప్రకారమే చేసేటువంటి కార్యక్రమం. మరి ఈరోజు బంగారం పెట్టినా అది పెట్టినా చెప్పుకుంటాను, చేసింది చెప్పుకుంటాం, చేయంది అని చెప్తలేము. చాలా ఆలయాలు ఉన్నాయి. నేను మొన్న ఎమ్మెల్యే కాకముందు రామాలయంలో స్వామివారికి ఏం లేకపోతే నా సొంత డబ్బులు పెట్టి ఆభరణాలు చేయించిన, ఆలయాన్ని అభివృద్ధి చేయించిన, సొంత డబ్బులు పెట్టి ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఏ ఆలయం కట్టినా నా కాంట్రిబ్యూషన్ లేకుండా లేదు. నాకు తోసినటువంటి ఆర్థిక సహకారాన్ని అందించిన, ఏ స్థాయిలో నాకు ఏది దోస్తే అది, ఒకరు సిమెంట్ అడుగుతూ ఇచ్చిన, ఒకరికి విగ్రహాలు అడుగుతూ ఇచ్చిన, ఒక దగ్గర స్లాబ్ ఇప్పించిన, ఏది అడుగుతుంది. ప్రధానంగా ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి చర్చ నడుస్తుంది కాబట్టి ఈ ఆలయానికి సంబంధించి మరి అక్కడ ఎటువంటి అవినీతి జరగలేదు, నయా పైసా నేను తినలేదు అని చెప్పడానికి బహిరంగ చర్చకు రమణారెడ్డి గారు సిద్ధమేనా? ఇప్పుడు సమీర్ గారు బహిరంగ చర్చ పెట్టి దానికి వెనుకపోవడాల్సిన పరిస్థితి లేదు. నేను భగవంతుని నమ్మేటువంటి వ్యక్తిని, భగవంతుని మీద విశ్వాసంతో ఆ పని చేసిన, నేను ఆ డబ్బునే టచ్ చేయలేదు, నా సొంత డబ్బులు పెట్టినా అంటే అవినీతి జరిగిందంటే, ఇప్పుడు ఆయన రాజకీయ జీవితం ఎవరైతే విమర్శ చేస్తూ ఉన్నారో అసత్య ఆరోపణల చేత ఎదిగిండు. అసత్య ఆరోపణలు ఎన్ని చేత అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నమ్ముతుండొచ్చు, అధికార పక్షంలో ఉన్నాం. ఎప్పుడు ఒక విమర్శతోటే ఎదగాలనుకుంటే ప్రజలు అన్నీ కూడా నిశ్చింత గమనిస్తారు. అన్నిటికంటే ఎక్కువ నేను భగవంతుని నమ్ముతా. ఆ వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేసి చెప్తున్నా, అందులో ఒక్క రూపాయి కానీ నా డబ్బులు పెట్టిన తప్ప ఆ స్వామివారి పెట్టి ఆలయానికి సంబంధించిన డబ్బులు తీసుకోవాల్సినటువంటి దుర్గతి నాకు లేదు. ఇది కేవలం ఆయన వచ్చినటువంటి పేరును ఏ రకంగా డ్యామేజ్ చేయాలని ఒక దుష్ప్రచారం తప్ప ఏం లేదు. సో మొత్తానికి మీరైతే నిర్మాణాలు పూర్తయ్యేంత వరకు ఆగండి, కొద్దిగా సమయం ఇవ్వండి అని చెప్తా ఉన్నారు. అది కూడా మీ ఖర్చులతో నిర్మాణం చేపడతామని చెప్తున్నారు. అదే కదా, మేము ఆల్రెడీ మెటీరియల్ ఉంది, చాలా మెటీరియల్ ఉంది. ఆ మెటీరియల్ తర్వాత శిల్పిలకు కొంత పేమెంట్స్ ముట్టినాయి, అవన్నీ కూడా వర్క్ కంప్లీట్ చేయాలి, అవన్నీ కూడా జరగాలి. సహకరించమని అడిగితే అర్జెంటుగా చేస్తూ ఉన్నారు. మీరు మొన్నటిదాకా జరిగింది, వర్క్ జరిగింది. మీరు ఆడ వెనకాల చూడండి, అంతా మెటీరియల్ ఎంత ఉంది, అక్కడ షెడ్స్ వేసి ఉన్నాయి, టెంపరరీ షెడ్స్ వేసి ఉన్నాయి, వర్క్ జరుగుతూ ఉన్నది. కోర్టులో ప్రస్తుతం అది కూడా ఉంది కాబట్టి, అంటే కోర్టులో ఆ బిల్డింగ్ జరగకుండా బిల్డింగ్ పనులు ఆఫ్ చేస్తున్నారు. అక్కడ అర్చక స్వాములు ఉండడానికి, అక్కడ ఉండేటువంటి అయ్యగారు, అర్చక స్వామి, అక్కడ ఉండే అటెండరు, వీళ్ళు ఉండడానికి. అదేవిధంగా మెయిన్ రోడ్ మీద ఉంది, కొంతమంది భక్తులు పోయేటప్పుడు వచ్చేటప్పుడు రెస్ట్ తీసుకొని ఒక 2 రూమ్లు పెట్టి, ఆ ముందు పక్కల కొంచెం షాపింగ్ ఉంటే ఆలయానికి డబ్బు రావాలి, కొంత కిరాయి వస్తే బాగుంటుంది ఎంతో కట్టినాం. దాన్ని కూడా దృష్టి ఆయన సొంత ఎస్టేట్ కట్టుకున్నాడని. ఇదంతా దౌర్భాగ్య స్థితిలో లేము మేము. అంత ప్రచారం ఎట్లా అంటే ప్రతిదీ కూడా అసత్య ప్రచారంతో ఎదగాలని చూసిండు. ప్రజలు కూడా అన్నీ గమనిస్తూ ఉన్నారు. తాత్కాలికంగా ఈరోజు నువ్వు 2-3 సార్లు పరాజయం చెంది ఒకసారి విజయం సాధించవచ్చు, కానీ ఈ విజయం ఎప్పటికి ఉంటుందని ఎవరు అనుకున్నా అవివేకం అవుతుంది. కాబట్టి ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా నేను నిజాయితీగా పనిచేసిన అనేటువంటి ఆత్మస్థైర్యం, మనోధైర్యంతో మాట్లాడుతున్నా. భగవంతుని మీద నమ్మకంతో ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తలనీనాలు సమర్పించుకొని ప్రతి వచ్చిన సందర్భంలో ఆలయానికి పోయేటువంటి భక్తుని నేను. కాబట్టి ఇంతకంటే చెప్పి చేయాల్సినటువంటి అవసరం లేదు. తప్పకుండా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఓడిపోగానే ఒక అసత్యపు కేసు పెట్టి నన్ను ఏదో ఒక ఇబ్బందులు పెట్టాలనేటువంటి వ్యక్తులు కూడా తొందరనే వాళ్ళకు గుణపాఠం భగవంతుడు చెప్పిండు. కాబట్టి నేను అంతకంటే ఇంకెక్కువ చెప్పాను. మొత్తానికి ఎండోమెంట్ అధికారులు ఆలయానికి వస్తున్నారనే సమాచారంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు మీకు అండగా నిలబడ్డారు. సో ప్రజల మద్దతు కూడా ఈ విషయంలో మీ వైపు ఉందనుకుంటున్నారా? సమీర్ గారు వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏం కాదు, చాలామంది మహిళలు వచ్చిండ్రు. నిజం రోజు వచ్చి భక్తి చేసుకునేటువంటి భక్తులు వచ్చి అడిగిండ్రు, ఏదమ్మా ఇక్కడ చాలా ఉన్నాయి. వాళ్ళే అడిగిండ్రు, ఇక్కడ భూపాలపల్లి చాలా ఎక్కడ లేదు, కానీ శివాలయం బంద్ పోయింది, ఎందుకు అడుగుతలేరు, అడిగి ఎందుకు పోతలేరు అడిగింది. శివాలయం అయ్యగారు ఆత్మహత్య చేసుకున్నాడు, అడిగి ఎందుకు పోతలేరు అంటే, ఇది ఇప్పుడు ఒకరు గొంతు నొక్కొచ్చు, ఒకరిని ఆపొచ్చు, కానీ చర్చ డెఫినెట్గా జరుగుతుంది. ఇది
ఒక బీఆర్ఎస్ పార్టీ కాదు, వచ్చి భగవంతుని మీద విశ్వాసం ఉన్న ప్రతి భక్తులు లేదా శనివారం ఎక్కువ వరకు ఆలయానికి భక్తులు వస్తారు. తెలుసుకొని భక్తులు చాలామంది ఆగిపోయినారు అక్కడ. సో అంటే అంత తొందర ఎందుకు నోటీసులు కూడా ఇవ్వకుండా, అంటే నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా ఈ విషయంలో? డెఫినెట్గా ఏదైనా ఒక చిన్న పని చేస్తే కూడా నోటీస్ ఇస్తారు. ఇట్లా ఉంది, మేము ఇట్లా చేస్తున్నాం, పలానా రోజు రండి, మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని నోటీస్ ఇస్తారు. అది ఏమి ఇస్తలేరు. నేను అన్నా మీరు ఏదైనా ఉంటే మాకు ఒకటి రాతపూర్వకంగా ఇవ్వండి. ఎప్పుడు వస్తారు ఏంటంటే చెప్పరు, ఫోన్ ఎత్తారు. కానీ సడన్గా వచ్చి ఈరోజు అందరినీ, ఒక్కటి కాదు, వరంగల్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో చాలామంది అధికారులను భూపాలపల్లికి రావాలని అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ ఒక మెమో ఇచ్చింది అందరికి, మీరు అందరూ భూపాలపల్లి ఆలయానికి రావాలంటే. ఏంటంటే ఇది బల ప్రదర్శన, ఇదేమన్నా బల ప్రదర్శనతో చేయాలి. నిజంగా మీకు నేను కూడా జిల్లా యంత్రాంగాన్ని కూడా చెప్పిన, మీరు ఏదైనా ఉంటే ప్రొసీజర్ ప్రకారం తీసుకోండి, దానికి అభ్యంతరం లేదు. ప్రొసీజర్ లేకుండా మాకు ఏ ప్రొసీజర్ లేదు, మేము చెప్పిందే ప్రొసీజర్, మేము చెప్పిందే వేదం అనే పద్ధతులు చేస్తే నేను అడిగినా, మీరు నోటీస్ ఇవ్వండి, ఏ పద్ధతి మా ముందు సెక్షన్ మరి అదేదో ఇవ్వండి, పలాంటి ఆలయ కమిటీ, వెంకటేశ్వర ఆలయ కమిటీ ఏదో ఇచ్చేసి ఒక లెటర్ ఇచ్చి ఇట్లా ఉన్నదని చెప్తే సమాధానం చెప్తాం కదా. చెప్పి నిజంగానే పరిస్థితి ఇచ్చేది ఏమున్నదల్లా. ఆ భగవంతునికి మేము ఓన్లీ సేవకులము, దాని కస్టోడియన్స్ తప్ప, ప్రస్తుతానికి కస్టోడియన్. రేపు పొద్దుగాలే చట్టం ఏం చెప్తే అది చేస్తాం, దానికి ఎందుకు అంత. అది ఆ రోజు కూడా చెప్పినాం, అంత పెద్ద రోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏమన్నా మేము పోయి అక్కడ అందరు భక్తులతో పాటు నిలబడుతున్నాం, సేవా కార్యక్రమాలు పాల్గొని వస్తున్నాం. భగవంతుడి ముందు ఎంత పెద్ద మగవాడైనా భగవంతుడి ముందు చిన్నవాడే కాబట్టి భగవంతుడు ఉన్నాడని నమ్మి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. సో మొత్తానికి ఎండోమెంట్కు ఇవ్వాలని వాళ్ళు ఒకవైపు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి, మరోవైపు మీకైతే ఇంట్రెస్ట్ మాత్రం టీటీడీకి ఇవ్వాలని ఉంది. అంటే దానికి దీనికి ఆంతర్యం ఏంటి? టీటీడీకి ఇవ్వడం వల్ల ఇక్కడ ఎటువంటి ప్రయోజనం ఉంటుంది ఆలయానికి సంబంధించి? వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టుకున్న ఉద్దేశమే కలియుగ వెంకటేశ్వరుడు, వెంకటేశ్వర స్వామి పట్ల విశ్వాసం ఉండేటువంటి భక్తులు ఈ ప్రాంతంలో ఎక్కువ ఉన్నారు. భగవంతుడు ఒకడు వెంకటేశ్వర స్వామిని భక్తుడు, పరమశివుని మొక్తారు, ఒక సాయిబాబాని మొక్తారు. ఎవరి విశ్వాసం వారిది. కానీ వెంకటేశ్వర స్వామి యొక్క వారికి అప్పచెప్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ పద్ధతుల్లో అయితే పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఆ పద్ధతిలో పూజా కార్యక్రమాలు జరుగుతాయి. వాళ్ళ యొక్క పర్యవేక్షణ ఉంటుందనే ఉద్దేశంతో వెంకటేశ్వర స్వామి ఆలయం కాబట్టి తిరుమల తిరుపతికి ఇస్తే ఆ పద్ధతిలో ఉంటాయనే ఉద్దేశమే తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు. ఖచ్చితంగా వారికి ఇస్తే మీరు చూడండి, ప్రభుత్వాధీనంలో ఉన్నటువంటి ఆలయాలు కొంత పర్యవేక్షణ కొంత లోపిస్తుంది. కొంత ఇప్పుడు ఆ పద్ధతి వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత అద్భుతంగా సేవా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అంటే వెంకటేశ్వర స్వామికి ఆ ప్రత్యేకత ఉంది కాబట్టి అట్లయితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో మొత్తానికి ఇప్పుడైతే వాళ్ళు రాద్ధాంతం చేస్తున్నటువంటి రాద్ధాంతం చేస్తున్నారు అనుకుంటే కనుక ఇప్పుడే మీరు తక్షణమే టీటీడీకి అప్పగించి తర్వాత మీరు పనులు చేసుకునేటటువంటి వెసులుబాటు ఉండదంటారా? తిరుమల తిరుపతికి ఇవ్వాలన్నా కానీ ఆలయ పనులు పూర్తి కావాలి. పూర్తి అయినాకనే వాళ్ళు తీసుకుంటారు. అది కూడా ఒక ప్రాసెస్లో తీసుకుంటారు. మనం పోయి రిక్వెస్ట్ చేయాలి. ఎందుకంటే తిరుపతి ఆంధ్రాలో ఉంది, మనం తెలంగాణలో ఉన్నాం, ప్రభుత్వాలు వేరు, రాష్ట్రాలు వేరు. అయినప్పటికీ కూడా ఆలయ కమిటీ చైర్మన్ అక్కడ ఉండేటువంటి ఎండో మినిస్టర్ని కలిసి వారికి ఒక రిప్రజెంటేషన్ చేసి వాళ్ళని టేక్ ఓవర్ చేసుకోమని అడిగితే బాగుంటుంది. గతంలోనే నేను ట్రై చేసిన, నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే. వాళ్ళు ఆ రోజులలో మేము ఇప్పుడైతే నిర్మాణానికి కొంత సహకరిస్తాం, కానీ ఇప్పుడు మేము మా టేక్ ఓవర్ అంత అయినాక ఆలోచిస్తామన్నారు. మొన్న కూడా నేను అడిగితే మొత్తం అయిన తర్వాత మేము ఆలోచిస్తాము, అది మా పాలసీ డిసిషన్ తీసుకోవాల్సింది ఉన్నారు. ఇప్పుడు పనులు పూర్తయిన తర్వాత మనం వారిని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు వారు తీసుకుంటారు. కానీ మనం కాంట్రవర్సీ చేస్తే వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళు ఒక ఆలయం టేక్ ఓవర్ చేసినప్పుడు డెఫినెట్గా వాళ్ళ మీద బాధ్యత ఉంటుంది, బరువు ఉంటుంది. వాళ్ళకు రోజు ఇక్కడ పర్యవేక్షణ, వాళ్ళ యొక్క పూజా కార్యక్రమాలు నిత్యం చేయడానికి వారు కొంత ఇబ్బంది. ఈ కాంట్రవర్సీని ఫుల్ స్టాప్ చేయాల్సిన అవసరం మరి గుడి కట్టించినటువంటి మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి గారి పైన ఉందా, ప్రస్తుత ఎమ్మెల్యే సత్యనారాయణరావు పైన? ఇది భక్తులకు సంబంధించిన వెంకటరమణారెడ్డి ఒక వ్యక్తే ఈరోజు ఎమ్మెల్యే ఉన్నవారు. ఈరోజు భక్తులు మీరు వెళ్ళే నేను కాదు, ఒక రోజు భక్తులను అడగండి ఇక్కడ ఏం జరుగుతుంది, ఎట్లుంటే బాగుంటుంది, మీరు ఒపీనియన్ తీసుకోరాదండి. ఏముంటుంది అలా వాళ్ళందరూ కనుక ప్రభుత్వానికి ఇస్తే బాగుంటుంది, ఇవ్వండి, ఏమున్నది అలా. ఇప్పుడు భక్తి ఇట్లా నడుస్తుంది, బాగానే ఉందంటే ఇప్పుడు నాకేమి బేషిజాలు పట్టిజాలు ఏం లేదు. దేవుని సేవకుడిగా సేవా కార్యక్రమంలో పాల్గొనాలనే ఉద్దేశంతో మరి చాలామంది ప్రజాప్రతినిధులు వచ్చింది. మరి ఆలయం కట్టాలనే ఆలోచన మరి ఇప్పుడు ఎక్కడ ఆలయం జరిగినా, ఇప్పుడు ఉదాహరణ రామాలయం చెప్పిన, నేను వాస్తవంగా చేసిన ఇక్కడ వెంకటేశ్వర ఆలయం కట్టినాం. ఆలయ ప్రతిష్ట సందర్భంగా ఒక రోజు వచ్చిన భక్తులందరికీ భోజనం నేనే వడ్డించిన సేవా కార్యక్రమంలో పాల్గొన్నా. సాయిబాబా ఆలయం కడితే ఆ రోజు నేను మా కుటుంబ సభ్యులే పెద్ద మొత్తంలో డబ్బులు ఆర్థిక సహకారాన్ని ఇచ్చినాం. ఇక్కడ ఈ ప్రాంతంలోనే కాదు, ఈ నియోజకవర్గంలో ఎక్కడ గుడి కొత్తగా కట్టినా అక్కడ మాకు చేతనైనంత మేము సహకారం అందించినాం. ఆ రకంగా ఆలయాల నిర్మాణానికి పూనుకొని ముందుకు పోయినాం. కాబట్టి ఈ ఆలయాన్ని దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఒక ఆలయం ఇక్కడ అయింది, కావాలంటే ఇంకో ఆలయం కట్టవచ్చు, ఏమున్నది ఇలా. ఆలయం కట్టాలంటే ఒకటి కాకపోతే రెండు కట్టుకోవచ్చు. కానీ దీన్ని
ఒక దురుద్దేశం ఉన్నప్పుడే ఇట్లాంటివన్నీ వస్తాయి. ఇప్పుడు ఏదో సేవ, నేను ఎప్పుడు కూడా పదవిలో ఉన్నప్పుడు ఎప్పుడు ఎవరి మీద కక్ష, ఎవరిని టార్గెట్ చేసి ఇష్యూ చేసిన పరిస్థితులు ఎప్పుడూ లేవు. నా రాజకీయ ప్రత్యర్థి అయినా వదిలేసినాం అంతే తప్ప కొంతమంది నా దృష్టికి తీసుకొచ్చినా నేను ఎప్పుడు కూడా అలాంటి ఎంకరేజ్ చేయలేదు. కానీ ఏమో దురదృష్టం ఆ పైనుంచి కింది దాకా అదే పద్ధతిలో కొనసాగుతూ ఉన్నారు. సో మొత్తానికి ఈ రోజు జరిగినటువంటి పరిస్థితుల వల్ల, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వల్ల అధికారులు అయితే వెనుదిరిగినటువంటి పరిస్థితి. సో అధికారులు మళ్ళీ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అధికారులకు ఏం చెప్తారు మీరు ప్రధానంగా? ఒకటే చెప్పిన నేను అధికారులకు, మీరు ప్రాసెస్ ఏందో చెప్పండి, నోటీస్ ఇవ్వండి, నోటీస్కి రిప్లై ఇస్తాము. మేము ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వకుండానే నేనే ఇచ్చిన, వాళ్ళకు దాదాపు ఒక 15-20 రోజుల క్రితమే ఒక లెటర్ ఇచ్చిన, ఇట్లా మీరు వస్తున్నట్టు తెలిసింది, మీరు తీసుకోవాలనుకుంటున్నారు, మేమే వాళ్ళ యొక్క పనులు జరుగుతున్నాయి, కంప్లీట్ కాగానే మేమే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము, మీరు మీకు కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇవ్వాలని మా ఆలోచన లేదు, మీరే కావాలంటే కూడా అభ్యంతరం లేదు, అప్పటి వరకు కొంచెం ఓపికతో సహకరించమని అడిగినాం. వాళ్ళ నుంచి నాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు, ఎలాంటి వాళ్ళ దగ్గర నుంచి కమ్యూనికేషన్ లేదు, వాళ్ళు అడిగితే కూడా నా ఫోన్ కూడా ఎత్తలేదు, వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు. మొత్తానికి పొలిటికల్ ఇష్యూస్కి వద్దాం సార్. ఇక్కడ భూపాలపల్లి నియోజకవర్గంలో తాను అభివృద్ధి ఈ సంవత్సర కాలంలో చేయలేదని కనుక నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికైనా సిద్ధమంటున్నారు. ఇప్పుడు ప్రజలు ఓట్లేసి గెలిపించింది అభివృద్ధి చేయమని. అభివృద్ధి చేయడానికి ఈరోజు దీని యొక్క లిమిటేషన్ ఉండదు, అభివృద్ధికి లిమిటేషన్ ఉండదు, దానికి ఏముండదు. నేనేం చెప్పినా మున్సిపాలిటీలో నేను తీసుకొచ్చినటువంటి పనులకు ఒకే శంకుస్థాపన చేస్తే నువ్వు గల్లీ గల్లీకి శిలాపాలకాలు పెట్టుకుంటున్నావు, దానివల్ల ఏముండదు. కొన్ని పనులు జరగాల్సిన పనులను కూడా జరగకుండా అడ్డుపడుతున్నావు. అభివృద్ధి కార్యక్రమాలు కొంచెం జాప్యం చేస్తే అవి నువ్వు చేసినట్టు చెప్పుకున్నావు. కొత్త నిధులు తీసుకురా, ఉన్న పనులకు అభ్యంతరం చెప్పకూడదు అనేది ఒకటి చెప్పినావు. కొన్ని పనులను క్యాన్సిల్ చేస్తూ నీకు ఇష్టమైన చోటు తీసుకుపోయినావు అనే మాట చెప్పినాం. ఈరోజు సిఎస్ఆర్ నిధుల నుంచి భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్స్లో డెవలప్ కావాల్సిన డబ్బులను నువ్వు ఎక్కడికి తీసుకుపోయినావో ఒకసారి నువ్వు ఆలోచన చేయి. జంగేడు గ్రామ పంచాయతీకి రోడ్డు శాంక్షన్ చేపిస్తే వాటిని ఎక్కడ తీసుకుపోయినా ఒకసారి ఆలోచన చేయి. మరి గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నిధులను శాంక్షన్ చేస్తే మళ్ళీ అయిన తర్వాత కొత్త శిలాపలకాలు పెట్టుకున్నది వాస్తవం కదా, నువ్వు ఒకసారి ఆలోచన చేయి. అంతే తప్ప నేను అభివృద్ధి చేయలేదు, అభివృద్ధి చేయడానికే నీకు ఇచ్చిన 5 ఏళ్ళనే టైము, 5 ఏళ్లలో నువ్వు ఏమేమి చేస్తావో ఎట్లా చేస్తావో అది నువ్వు ఆలోచన చేసుకొని ఒక అభివృద్ధి చేయడం అనేది ప్రజలు అడుగుతారు. ప్రజలకు నువ్వు ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపెట్టాలి. నువ్వు చేసినవా చేయలేదా రేపు 5 ఏళ్లలో డిసైడ్ అవుతుంది. ఇప్పుడే నేను 1 ఇయర్కే నువ్వు చేయలేదు, నేను చెప్పింది ఏంటంటే నేను ఒక శిలాపలకం ఒకటానికి వేస్తాను, గల్లీ గల్లీకి వేస్తున్నావు అని చెప్పిన. కొత్త నిధులేమో మున్సిపాలిటీకి రాలేదని చెప్పిన, వచ్చినాయా లేదు నువ్వు చెప్పుకో. దానికి అంత ఉలికేందుకు అంత తొందరపడ. నువ్వు ఇక్కడ నిధులను వేరే కాడికి ట్రాన్స్ఫర్ చేసినావా లేదా? ఈరోజు జంగేడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. మన గొర్లవేడు గ్రామంలో అక్కడ వచ్చినటువంటి వర్క్స్ నువ్వు క్యాన్సిల్ చేసి ఇంకెక్కడికి తరలిచ్చినావు, ఏ రోడ్లను క్యాన్సిల్ చేసి ఎక్కడికి పెట్టి, అన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. చెప్తాం, నేను అదే స్టాటిస్టిక్స్ లేవు అన్నీ కూడా ఎక్కడెక్కడ పెట్టినావు అన్నీ కూడా డీటెయిల్స్ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. సో మొత్తానికి ఈ యొక్క సందర్భం వచ్చినప్పుడు ఏదైతే రాజకీయాల గురించి కనుక మాట్లాడితే అనేకమైనటువంటి విమర్శలు, ఏదైతే ఈ సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి పనులు చేస్తున్నాం, అదేవిధంగా ఈ 26 నుంచి అనేకమైనటువంటి 4 పథకాలను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతా ఉన్నామని చెప్తున్నారు. దానికి సంబంధించి ఒక ప్రతిపక్ష నేతగా ఆ పథకాల గురించి ఏం చెప్తారు? సమీర్ గారు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి చెప్పిన మాట, మేము అధికారంలోకి వచ్చిన 100 రోజులలోనే మేము ఎన్నికల హామీలు అమలు చేస్తామని చెప్పారు. ప్రధానమైనటువంటిది 2 లక్షల రుణమాఫీ, మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సహకారం, అదేవిధంగా రైతు బంధు 15,000 రూపాయల సహకారం, దాంతోపాటు మహిళలకు స్కూటీలు, అదేవిధంగా దళితులు ముఖ్యంగా మహిళలకు తులం బంగారం, కళ్యాణ లక్ష్మి అదనంగా పేదలకు ఇల్లు లేని వాళ్ళందరికీ మరి ఇండ్లు కట్టిస్తాం. అదేవిధంగా పెన్షన్ 2,000 పెన్షన్ 4,000 చేస్తాం, వికలాంగుల పెన్షన్ పెంచుతాం, మరి గృహలక్ష్మి కింద కరెంటు ఫ్రీగా ఇస్తాం, గ్యాస్ ఫ్రీ ఇస్తాం, ఇట్లా అనేక హామీలు ఇచ్చిండ్రు, అధికారంలోకి వచ్చిండ్రు. ఈనాటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఏదైనా ఒక హామీ అమలైందా, రుణమాఫీ అయిందా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏదో ఎదురుదాడి చేసి మేము ఆయన భాష కూడా చూసిన గుట్టంగాడ ఆ భాషను అంటే నిజంగా మీరు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. 2 లక్షల వరకు అయితే చేయాలి కదా. 2 లక్షల 10,000 ఉంది కాబట్టి నేను చేయనడం కరెక్ట్ కాదు కదా. 2 లక్షల వరకు మీరు చేయండి, 10,000 ఉంటే ఆయన కట్టుకుంటాడు. 2 లక్షలు మీరే చెప్పాను కదా, మీరు అడ్వాన్స్ తొందరగా ఓన్లీ బ్యాంకులలో తెచ్చుకోండి, నేను రాగానే నా డిసెంబర్ 9 నాడు ఇస్తామని చెప్పినావు కదా. మరి వచ్చేది నెలలు గడుస్తున్నాయి, 100 రోజులు పోయింది, 300 రోజులు అయిపోయింది, 400 రోజుల దగ్గరకు వచ్చింది. 400 అయినా కానీ చేయకపోతే మరి అడగరా?
అడగకుండా ఊరుకుంటారా? అదే అడుగుతున్నాం కదా, దానికంతా ఎదురుదాడి అవసరం లేదు కదా. ఈరోజు మీరు ప్రజలలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎంతవరకు అమలైనాయో ఒకసారి మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పండి. మీరు గ్రామసభ పెట్టండి, గ్రామసభ పెట్టి మా ప్రభుత్వం వచ్చినాక ఇంతమంది రేషన్ కార్డులు ఇచ్చినాం, ఇంతమందికి ఇండ్లు కట్టి ఇచ్చినాం, ఇంతమంది గృహలక్ష్మి మీద బెనిఫిట్ అయింది, ఇంతమందికి రుణమాఫీ అయింది, ఇంతమందికి రైతు బంధు వచ్చింది, ఇంతమందికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ఇవన్నీ చెప్పకుండా మీరు కేవలం ఎదురుదాడితో ప్రతిపక్షాలు తొందరపడుతున్నాయని, ప్రతిపక్షం కూడా నేను ఎలక్షన్లలో ఓడిపోయిన మరుక్షణమే చెప్పిన 1 ఇయర్ నేను ఏమీ మాట్లాడాలని చెప్పిన. 1 ఇయర్ నేను ఒక మాట కూడా మాట్లాడలేదు. కొన్ని నా దృష్టికి వచ్చినా గమ్మున ఉన్నా. 1 ఇయర్ తర్వాతనే మాట్లాడుతున్నా. మాట్లాడినప్పుడు సమాధానం చెప్పాలి కానీ ఎదురుదాడి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అది పైనుంచి కింది దాకా అదే పద్ధతిలో అదొక్కటే టూన్లో మాట్లాడడం వల్ల చేయంది జరగంది జరగదు, జరగంది జరిగినట్టు కనబడదు. కాబట్టి ఏది ఏమైనా అన్నీ గమనిస్తూ ఉన్నారు ప్రజలు. ఈరోజు గ్రామాలకు పోతే రైతులకు ఇస్తాన బోనస్ రాలే, బోనస్ సన్నవడ్లకు దొడ్డువడ్లకు ఇస్తానప్పుడు సన్నవడ్లకు ఇస్తాన కూడా ఆ స్థాయిలో పూర్తి స్థాయిలో పడడం లేదు. ఈరోజు చాలా లోపాలు ఉన్నాయి. లోపాలను సరిదీసుకుంటే వాళ్ళు మంచిది. సంక్షేమ ఫలాలు ప్రతి లబ్ధిదారుడికి అందితే మంచిది. రేషన్ కార్డులు పూర్తి స్థాయిలో అందాలి. మళ్ళీ దానికి ఏదో మరి సమగ్ర కుటుంబ సర్వే లింక్ పెట్టినామని చెప్తున్నారు. చాలామంది అప్లికేషన్ పెట్టుకుని ఇంతవరకు రాలేదు, బహిర్గతం కాలేదు. ఇండ్లు చాలామంది అప్లికేషన్ పెట్టుకుని అందరు ఫోటోలు తీసుకున్నారు. ఇప్పటిదానికి ఇండ్ల వరకు వస్తే తెలియని అయోమయం పరిస్థితి. కాబట్టి చేస్తే మీరు ప్రజలలో మనగడ ఉంటుంది, చేయకపోతే ప్రజలు 5 సంవత్సరాలు ఏ ప్రభుత్వానికైనా కాలపరిమితి. చేస్తే 5 సంవత్సరాలు రాజ్యాంగంలో నీకేం వెసులుబాటు లేదు కాబట్టి గమ్మున ఉంటారు. 5 సంవత్సరాల తర్వాత మాత్రం ప్రజల తీర్పు ఉంటుంది. డెఫినెట్గా ఆ ప్రజాక్షేత్రంలో ప్రజలు నిర్ణయం చేస్తారు. దానికి గాంధీనగర్ సంబంధించి 204, 205లో ఏదైతే లీజుకు తెచ్చుకున్నారో దాన్ని మేము క్యాన్సిల్ కూడా చేయించాం, భూ కబ్జాలపైన ఫోకస్ పెట్టినామని చెప్తా ఉన్నారు. సమీర్ గారు, నేను కొత్తగా వింటున్నా. నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ఆ ప్రాంతంలో ఇండస్ట్రియల్కు సంబంధించినటువంటి వ్యక్తులకు ల్యాండ్ అలాట్ చేయాలి. అదేవిధంగా మీ ప్రెస్ వాళ్ళకు కొంతమందికి పేదవాళ్ళకు ఇళ్ళ పట్టాలు ఇస్తే అక్కడ ఒక దేవుని గుడిని సృష్టించిళ్ళు. అప్పుడు ఆ రాత్రి ఆడికి పోకుండా అక్కడ పబ్లిక్లో మీకు ఇల్లు కట్టిద్దాం అనుకున్నా, మీ ప్రాంతాన్ని డెవలప్ చేద్దామంటే ఇక్కడ వచ్చేది చేస్తున్నారన్నారు. అప్పుడేమో ఆ రకంగా మాట్లాడు. మరి ఎవరికి లీజు ఇచ్చిలో నాకు తెలియదు. లీజు ఇస్తే చెప్పాలి, పలానా వ్యక్తికి ఇచ్చే లీజు ఇస్తే క్యాన్సిల్ చేసిన. గుట్టను లీజుకు ఇచ్చినటువంటి సందర్భం నాకైతే తెలియదు. నేను కొత్తగా వింటున్నా. ఇస్తే మరి ఒకవేళ క్యాన్సిల్ చేసినా అన్న మరి ఆ రోజేమో ఇక్కడ ఏ ఇండస్ట్రీకి ఇవ్వద్దు, ఇక్కడ ఎవరికి ఇవ్వద్దు, ఇక్కడ ఏది కట్టొద్దు అన్నారు. ఇప్పుడేమో మళ్ళీ మీరే పబ్లిక్ అవసరాలకి ఇక మరి వాడకుంటే ఏం వాడతారో వాడుతూ ఉన్నారు. ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. సాక్షాత్తు మీ మీడియా మిత్రులే దానికి నిదర్శనం, మీరే ఎగ్జాంపుల్, మీరే దానికి సాక్ష్యం ఉన్నారు. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో మొత్తానికి ఇప్పటికే ప్రతిపక్ష పార్టీగా దూకుడు పెంచారు. రాబోయేటటువంటి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకోబోతున్నారు? సమీర్ గారు, ప్రజలకు ఒక విశ్వాసంతో ఈరోజే ఉదయం ఒక వార్డులోకి పోయి వచ్చినాం. మేము అందరం కూడా గత ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు అందుతున్నా, మేము కొత్తగా వచ్చేటువంటి ప్రభుత్వం మాకు అనేక హామీలు ఇస్తే నమ్మి ఓట్లేసినాం. కానీ హామీలు ఏవి అమలు కాలేదు. ఇక్కడ అమలు కాలేదు కానీ ఢిల్లీ పోయి కూడా చెప్తుండ్రు. మేము ఇవాళ పేపర్లో చూసినామని ప్రజలు చెప్తుండ్రు. ఢిల్లీ పోయి చెప్తుండ్రు. ఇక్కడ ఎవరికి మహిళకి 25,000 ఇవ్వలే, ఇక్కడ రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలే, ఇక్కడ చాలా కార్యక్రమాలు అమలు కాలే. కానీ ఢిల్లీకి పోయి చెప్తున్నారు. ఇక ఎంత పక్కనున్న మహారాష్ట్రలో చెప్పిండ్రు, మహారాష్ట్రలో నమ్మలే. మహారాష్ట్రలో కూడా మన ముఖ్యమంత్రి గారు పోయి చెప్పి నమ్మలే. గాడ నమ్ముతారో అని అనుకుంటే ఎట్లా అని ప్రజలు చర్చించుకుంటా ఉన్నాను. ఇలా ఒక మున్సిపాలిటీ వార్డు పోతే అక్కడ జరిగినటువంటి చర్చ చెప్తున్నా. కాబట్టి ప్రజలు అన్నీ కూడా గమనిస్తారు. రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మా పార్టీని తిరిగి పూర్వవైభవాన్ని తీసుకొస్తాం. ఇక్కడ మున్సిపాలిటీ గెలవడానికి, జిల్లా పరిషత్ గెలవడానికి, మండల ప్రజా పరిషత్ గెలవడానికి మా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తాం. ప్రజలలో ఈ ప్రభుత్వం ఎన్నిక హామీలను ఏ రకంగా ప్రజలకు ఇచ్చి మోసం చేసింది అన్ని విషయాలను తేటతెల్లం చేస్తాం. ప్రజల ముందుకు పోయి మా యొక్క అప్పీల్ పెడతాం. వాళ్ళే నిర్ణయం చేస్తారు. కొంతమంది టచ్లో కూడా ఉన్నారని చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడిన వాళ్ళు. సో మళ్ళీ వాళ్ళు సొంత గుట్టుకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. వస్తే వారికి ప్రాధాన్యత కూడా ఆ విధంగా ఉండబోతుందా మున్సిపాలిటీ ఎన్నికల్లో? చాలామంది చాలా ఆశలతో పోయినరు. చాలామంది కొంతమంది నాకు డైరెక్ట్గా, కొంతమంది మా పార్టీ శ్రేణులకు చెప్తుండ్రు. చూద్దాం అక్కడ పరిస్థితులను బట్టి, సమయాన్ని బట్టి మాకు లోకల్ ఉండే ఈక్వేషన్స్ వాళ్ళ ఒపీనియన్ తీసుకొని చేస్తాం. ఈరోజు చాలామంది చూస్తూ ఉంటే మొన్నటి వరకు నా పక్కన వాళ్ళు అందరూ అక్కడ అటు పక్కన కనబడుతూ ఉన్నారు. ఇదంతా కూడా గేమ్ మ్యూజికల్ చైర్ లాగా కనబడుతున్నది. ఏది ఏమైనా నాకైతే పూర్తి విశ్వాసం ఉంది.
నాయకులు ఎట్టున్నా ప్రజలు మాత్రం మా పక్షాన ఉంటారని నా పూర్తి విశ్వాసం. స్టేట్ వైడ్ ఒకసారి మనం మాట్లాడుకుంటే కేటీఆర్ కూడా ఏదైతే ప్రభుత్వాన్ని కూలదొల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అందులో భాగంగానే కొంతమంది ఎమ్మెల్యేని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ అది కనుక జరిగితే ప్రభుత్వం కూలిపోతుంది కాబట్టి కేటీఆర్ను అరెస్ట్ చేసి అంతా కూడా మరి సైలెంట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశం ప్రభుత్వంలో ఉంది అని చెప్పేసి ఊహాగానాలు బయట చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. దీనిపైన మీ స్పందన ఏమిటి? ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ముఖ్యమంత్రి గారిని కలవట్లేదని, ఆయనకి ఇంటర్వ్యూ ఇస్తలేరని, మంత్రివర్గ విస్తరణకు ప్రయత్నం చేస్తున్నా మంత్రివర్గ విస్తరణకు సహకరిస్తలేరని చాలా విషయాలు మీడియాలో చూస్తున్నాం. ఇది వాస్తవం ఎంత అవాస్తవం ఎంత వాళ్ళే చెప్పుకోవాలి. అంతేకాకుండా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయలేదని, మంత్రులలో భిన్నాభిప్రాయాలని, శాసనసభ్యుల యొక్క గ్రాఫు పడిపోయిందని, నిన్న కేసీ వేణుగోపాల్ మంత్రులందరినీ క్లాస్ మన పార్టీ కార్యాలయం ఓపెనింగ్ పోయినప్పుడు ఒక్కొక్క మంత్రి పేరు చెప్పి ఆయన మొత్తం ఆయన రిపోర్ట్ చెప్పిండని, నీ మీద ఇట్లుంది నీ మీద ఇట్లుంది. ఇవన్నీ నేను చెప్పడం కాదు, మీడియాలో వస్తున్నట్టు కథనాలు ఇవన్నీ. మరి వాస్తవం ఏందని వాళ్ళకి తెలియాలి. ముఖ్యమంత్రిని మారుస్తారని, ముఖ్యమంత్రి మీద అధిష్టాన వర్గం సంతృప్తికరంగా లేదని, ఇవన్నీ కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఒక ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన అవసరం ఈ పార్టీకి లేదు. ఖచ్చితంగా 5 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష పాత్రని బీఆర్ఎస్ పార్టీ పోషిస్తుంది. ఈ ప్రభుత్వం ఒక వాళ్ళంతటా వాళ్ళు పడిపోతే మేం చేయగలిగింది లేదు. కానీ మా పార్టీ వరకు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ చాలా నిశ్చితంగా చెప్పిండ్రు. నేను వారితోటి మొన్న ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారిని కలిసినప్పుడు కానీ కేటీఆర్ గారు కలిసినప్పుడు కానీ మాకేం తొందర లేదు. ఒకటి మాత్రం జరుగుతుంది, పార్టీ ఫిరాయింపులు చేసినటువంటి ఎన్నికల విషయంలో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు స్పీకర్ గారు చెప్పింది నిర్ణయం తీసుకోండి, వారు తీసుకుంటలేరు కాబట్టి సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ మూవ్ చేసింది కాబట్టి ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వస్తాయని, ఆ పార్టీ మారిన ఎమ్మెల్యే స్థానాలకు ఎన్నికలు వచ్చే సందర్భంలో దృష్టి పెట్టమని అధిష్టాన వర్గం మరి ముఖ్యమంత్రికి చెప్పినట్టు మంత్రులకు చెప్పినట్టుగా కూడా ఈరోజైన కథనాలు చూస్తాం. కాబట్టి ప్రభుత్వం ఉంటుందా ఉండదా అని చెప్పడం కంటే రేపు ఖచ్చితంగా మాత్రం ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలలో ప్రజా తీర్పులో బీఆర్ఎస్ పార్టీ తిరిగి ఒకసారి ప్రజల యొక్క మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తాం. దాన్ని బట్టే ప్రభుత్వం యొక్క మనుగడ ఉండాలా ఉండకూడదా అని వాళ్ళు నిర్ణయం చేసుకోవాలి. మొత్తానికి గతంలో కూడా శాసనసభ్యులుగా భూపాలపల్లిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడిగా ఇప్పుడు భూపాలపల్లి కావాల్సింది ఏంటంటే ఏం చెప్తారు? సమీర్ గారు, ఈరోజు నాకు ఒక సంతృప్తి ఏంటంటే ఈరోజు ఏదైనా ఇక్కడ గుర్తుండే ప్రతి అంశం న్యాయంలోనే జరిగిందని నా యొక్క, ఇప్పుడు నేను చెప్పుకుంటూ పోతే గంటలు చెప్తాను, నేను కూడా చెప్పగలుగుతా గంటలు, కానీ అంత టైం తీసుకోను. మేజర్గా ఈ టౌన్లో ఏమైనా ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి మేజర్ వర్క్స్ ఏమైనా న్యాయంలోనే జరిగినాయి. అవి బ్రిడ్జి కావచ్చు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావచ్చు, బస్ డిపో కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, ఏది ఏమైనా నేను చేసిన రోడ్ వెడల్పు డబుల్ రోడ్లు వేయడం కావచ్చు, అన్నీ చేసిన బ్రిడ్జిలు కట్టడం కావచ్చు అన్నీ జరిగినాయి. సింగరేణి క్వార్టర్స్ కట్టియడం కావచ్చు అన్నీ జరిగినాయి. ఈరోజు ఒక జిల్లా కేంద్రానికి కావాల్సినటువంటి దాదాపు వరకు 70-80% మేమే పూర్తి చేసినాం. కలెక్టర్ ఆఫీస్ కట్టడం, ఎస్పీ ఆఫీస్ కట్టడం, అడిషనల్ హాస్టల్స్ కట్టడం, అన్ని ఆఫీసులకు బిల్డింగ్స్ కట్టడం, అన్ని ఆఫీసుని ఇక్కడ తీసుకురావడం, లేబర్ ఆఫీస్ కానీ, రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ, ఇరిగేషన్ ఆఫీస్ కానీ, R&B ఆఫీస్ కానీ, పంచాయతీ ఆఫీస్ అన్నీ దాదాపు ఇక్కడ వచ్చినాయి. ఇంకా కొన్ని ఏమైనా గ్యాప్స్ చిన్న ఏమైనా ఉంటే కూడా వాళ్ళు తీసుకురావాలి. తీసుకొచ్చడంతో పాటు ఈరోజు ఇక్కడ ఉండేటువంటి భూపాలపల్లి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కావాల్సినటువంటి దాంట్లో మెడికల్ కాలేజ్ వచ్చింది, డిగ్రీ కాలేజ్ వచ్చింది, జూనియర్ కాలేజ్ వచ్చినాయి, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఒక సైనిక్ స్కూల్ రావాల్సింది, అదేవిధంగా ఒక నవోదయ స్కూల్ రావాల్సింది ఉంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ రావాల్సిన అవసరం ఉంది. వాటి మీద దృష్టి పెట్టి రావాల్సిన అవసరం ఉంటుంది. అదే కాకుండా భూపాలపల్లి ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని ఒక బైపాస్ రోడ్ శాంక్షన్ చేయించినాం. ఆ బైపాస్ రోడ్డుకు తొందరమే ల్యాండ్ అక్విజిషన్ చేయాలి, భూసేకరణ చేయాలి. ఆ భూసేకరణ చేసి వాళ్ళకి ఇచ్చినట్టయితే కేంద్ర ప్రభుత్వమే వాళ్ళ నిధులతో, నేను గతంలో నితిన్ గడ్కరీ గారు మంత్రి ఉన్నప్పుడే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఇస్తే వారే చెప్పింది, ఫస్ట్ మీరు మీ ప్రభుత్వం ద్వారా మరి దానికి బైపాస్ రోడ్కి సంబంధించిన ప్రతిపాదనలు చేసి ల్యాండ్ అక్విజిషన్ చేస్తే మేము డెవలప్ చేస్తా అన్నారు. మరి ఈరోజు అవన్నీ చేసి డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఒక ప్రజా జీవితంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి అవకాశం ఇస్తారు. చేసే పని మాత్రమే మనకు సంతృప్తినిస్తుంది. ఆ రకంగా ఆలోచన చేస్తే బాగుంటుంది. 2009లో ఎట్లుండే, 2023లో ఎట్లుండే, 2023 నుంచి 2028 ఎట్లుండే చూసుకుంటారు ప్రజలు. ఆ యొక్క మార్పు తీసుకొస్తే బాగుంటుంది. మార్పు రాకపోతే వాళ్ళు ఏం పెద్ద వాళ్ళ దగ్గరనే ఉంటుంది ప్రోగ్రెస్ కార్డు.
డెవలప్మెంట్ ఒక యాంగిల్, అదేవిధంగా అప్రోచ్ యాటిట్యూడ్ కూడా ఒక యాంగిల్ ఉంటుంది. సో ఫైనల్లీ మిమ్మల్ని విమర్శలు చేసే వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నేను ఒకటే చెప్తున్నా, విమర్శలతోటే ఈరోజు ఏదో రకంగా విమర్శ చేసి ఒక విషయాన్ని పదే పదే మాట్లాడి నిజమని నమ్మించేటువంటి ప్రయత్నం చేసి అధికారంలోకి వచ్చింది. ఇప్పటికైనా విమర్శలు మాని ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించి మంచిగా పరిపాలన చేస్తే బాగుంటుంది. కక్ష సాధింపులతోటి ఒక రాజకీయ పార్టీని బలహీనపరచాలనేటువంటి దురుద్దేశంతో చేస్తే అది ఎంత దూరం ఉండదు, తొందరగానే దాని యొక్క రియాక్షన్ కనబడుతుంది. కాబట్టి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని ఈరోజు అధికారంలో ఉన్న పక్షాన్ని నేను ఒక సూచనగా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికి ప్రజా జీవితంలో పదవులు అనేవి, అధికారం అనేది వస్తుపోతూ ఉంటుంది. అయితే మొత్తానికి తనకు సంబంధించి ఇక్కడ భూపాలపల్లి సెగ్మెంట్కి సంబంధించి ఈ నియోజకవర్గంలో తాను అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ మేజర్గా చేసినటువంటి అభివృద్ధి పనులు చాలా ఉన్నాయని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చెప్తా ఉన్నారు. సో మొత్తానికి విమర్శలతో కాదు, పనుల్లో తమ యొక్క పాలన చూపించాలి అని కూడా చెప్తా ఉన్నారు. ఇక రాజకీయ కుట్రలు మాని మొత్తానికి ఏదైతే గుడికి సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా మరి తాము నిర్మాణాలు జరిగేంత వరకు సమయం కూడా ఇస్తే బాగుంటుంది, మేమే స్వయంగా స్వచ్ఛందంగా మరి టీటీడీకైనా లేకపోతే ఎండోమెంట్కైనా అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో సమీర్, ఆర్బీ న్యూస్.